3 జిల్లాల్లో చాలా వరకు కూడా విషాదం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి వారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు 4 ఉన్నారు. ఈ మృతుల్లో కాకినాడకు చెందినటువంటి హారిక, సామర్లకోటకు చెందిన నాగబాబు, చిక్కవోలు చెందినటువంటి గణేష్ కుమార్, మామిడి కుదురుకు చెందినటువంటి సతీష్, ఈ 4 కూడా ఒకే జిల్లా వారు కావడంతో అక్కడ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే సెజ్లో కంపెనీలో ప్రొడక్షన్ విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు సతీష్. 5 ఏళ్ల కిందటే ఉద్యోగంలో చేరాడు. అయితే 3 ఏళ్ల క్రితమే సతీష్కి వివాహం కూడా అయింది. ప్రస్తుతం ఉద్యోగరీత్యా అచ్యుతాపురంలోనే సతీష్ ఉంటున్నాడు. మరొకవైపు హారిక ట్రైన్ ఇంజనీర్గా కొనసాగుతున్న హారిక కూడా కాకినాడ జిల్లా వాసిగా తెలుస్తోంది. సో ప్రస్తుతం హారిక కూడా ఉద్యోగరీత్యా అచ్యుతాపురంలోనే ఉంటుంది. ఇడుపులపాయ IIITలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 11 నెలల క్రితమే ఉద్యోగంలో చేరింది. అయితే రాఖీ పండుగకి సొంతూరుకు వచ్చినటువంటి హారిక బుధవారం కూడా లీవ్ తీసుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ మేనేజ్మెంట్ ఒప్పుకోకపోవడంతో తిరిగి తప్పక విధుల్లోకి చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత నిన్న జరిగిన ఘటనలో కూడా ఆవిడ కూడా మరణించారు. ఇక 2021 అక్టోబర్లో గణేష్ కుమార్ ఈ కంపెనీలో చేరాడు. గణేష్ కుమార్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశాడు. ఆలయంపై ప్రజలకు ఎలాంటి అరిష్టం కలగకుండా, రాష్ట్ర ప్రజలకు అరిష్టం కలగకుండా సీఎం ఈ విధంగా తప్పుడు వాగ్దానాలు చేశారు. అది రుణమాఫీ కాలేదు, ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు. కేవలం 31,000 కోట్లు అని చెప్పి కూడా 18,000 కోట్లే కేటాయించడం జరిగింది. మొదటగా 40,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 31,000 కోట్లు అన్నారు. బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టడం జరిగింది. కేవలం ఇప్పుడు మాత్రం 18,000 కోట్లు వేయడం జరిగింది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట, అదే విధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మిగతా మంత్రులు మరొక మాట చెప్తున్నారు. వారికే సరైనటువంటి క్లారిటీ లేదు. ఏదైనా కానీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు, మాట తప్పారు. దేవులపై ఒట్టు వేసి కూడా ఆ మాట తప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా ప్రజలకు అరిష్టం, రాష్ట్ర ప్రజలకు అరిష్టం. ఎందుకంటే అతను చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దేవులపై ఈ విధంగా తప్పుడు ప్రమాణాలు చేశారు కాబట్టి ఆ తప్పుని మొత్తం కూడా ప్రజలకు వివరించేందుకు, ఎండగట్టేందుకే ఇవాళ బీఆర్ఎస్ మొట్టమొదట ఇక్కడ యాదాద్రి ఆలయానికి రావడం జరిగింది. ఒక యాదాద్రి ఆలయమే కాదు, అన్ని ఆలయాలు అతను ఎక్కడెక్కడైతే ఒట్లు వేశారో అన్ని ఆలయాలు కూడా సందర్శిస్తా, మొత్తం కూడా అతను తప్పిదాన్ని కూడా చెప్తామన్నటువంటి వ్యాఖ్యలు అయితే చూడొచ్చు అని చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కొంతమంది హరీష్ రావు వెంట చేరుకోవడం జరిగింది. నేరుగా హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడ యాదాద్రి ఆలయం చేరుకున్నారు. ఆలయం చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆలయం లోపలికి వెళ్ళనున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో, ఇది మాత్రం ఎవరు ఊహించలేదు. ఇవాళ దేవాలయాలకు ఈ విధంగా అతను సీఎం హోదాలో ఓట్లు వేయడం, మళ్ళీ వీరు వచ్చి కూడా అరిష్టం చెప్పినటువంటి పాపాలు మన్నించాలని కూడా మళ్ళీ ఇక్కడికి రావడం అనేది, ఒక రాజకీయం అనేది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. కేవలం మాటల వరకే పరిమితమయ్యేది. పరస్పరం విమర్శలు చేసుకున్నటువంటి రాజకీయ నాయకులు చూసాం. కానీ మొట్టమొదటిసారిగా దేవుళ్లపై రాజకీయ ఇది మొదలైందని చెప్పవచ్చు. దాని మొదలు కావడానికి కూడా రుణమాఫీతోటే మొదలైందని చెప్పవచ్చు. ప్రజలకు నమ్మకం కలిగించేలా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల ప్రచారంలో కూడా దేవులపై ఒట్టు వేసి కూడా మరీ చెప్పడం జరిగింది. ఆగస్టు 15 లోపు కూడా 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేసి తీరుతామని కూడా మాట ఇవ్వడం జరిగింది. స్వయంగా దేవులపై ప్రమాణం చేయడం జరిగింది. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఇవాళ దేవుళ్ళ వద్దకు వచ్చి కూడా చేసినటువంటి తప్పుడు ప్రకటనను, తప్పుడు ప్రమాణం చేశారు. కాబట్టి ప్రజలకు ఎలాంటి అరిష్టం కలగగా ఉండేందుకు కూడా దేవుని వద్దకు వచ్చామని కూడా హరీష్ రావు చెప్తున్నారు. మనోజ్, వైట్ రమేష్, సో మొత్తం మీద హరీష్ రావు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోబోతున్నారు. అయితే గతంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరస్పరంగా ఒకరిపై ఒకరు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అయితే 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతోంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. ఈసారైనా తగిన బుద్ధి చెప్పాలంటూ బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో మేము 2 లక్షల రుణమాఫీని ఏకతాటిగా చేస్తాము, ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దానికి సవాల్గా ఆగస్టు 15 లోపు కనుక రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని హరీష్ రావు కూడా ఒక రాజీనామా పత్రాన్ని, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పొందుపరిచి మరికొన్ని గ్యారెంటీలు కూడా జోడించి ఆయన రాజీనామా పత్రం అమరవీరుల స్తూపం దగ్గర ఉంచారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలోని పర్యటన, అక్కడ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్ళి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను 2 లక్షల రుణమాఫీ తప్పకుండా చేసి తీరుతా, రైతులందరినీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడుకుంటుంది, ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం అంటూ ఒట్టు వేశారు.
కానీ ఇటీవల ప్రకటించిన రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో అనుకున్న స్థాయిలో క్షేత్రస్థాయిలో రుణమాఫీ కాలేరు. 31,000 కోట్లు అంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఇంతవరకు వాళ్ళు విడుదల చేసింది కేవలం 17,000 కోట్లు మాత్రమే. అంటే ఇంకా సుమారుగా సగానికి పైగా రైతులకు కూడా రుణమాఫీ కాలేదంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చేస్తానన్న రుణమాఫీని చేయకుండా ఒట్టు వేసి మరిచారు కాబట్టి రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించాలి, రాష్ట్రాన్ని కాపాడాలన్నట్టుగా ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టుకుంటూ వచ్చారో అది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కావచ్చు, కొండగట్టు ఆంజనేయ స్వామి పైన కావచ్చు, ఇతరత్ర భద్రాద్రి రాములూరి మీద కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అక్కడ ఒట్టు పెట్టుకొని వచ్చారు రేవంత్ రెడ్డి. అయితే ఆ ఒట్టు పెట్టిన ప్రతి చోట ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవుడిని ప్రార్థిస్తా, నేను ఈ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించండి, రాష్ట్రాన్ని కాపాడండి, రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడంటూ నేను ప్రార్థిస్తూ వస్తానంటుగా హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే మొదట ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించారని, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని అక్కడ దేవుళ్ళని ప్రార్థిస్తాను, ఆయనకి జ్ఞానోదయం కలిగించి ఆయన